జయమిచ్చు జయశ్రీనుడా పర్వతములను తొలగించుము నీ వాగ్దానమును నెరవేర్చుము పర్వతములను తొలగించుము నీ వాగ్దానమును నెరవేర్చుము. దోషిగనను చూడలేక నా శిక్షను పొందినావా పాపిగనను చూడలేక పాపముగా మారినావా దోషిగనను చూడలేక నమ్ముతున్నాడు నా శిక్షను పొందినావా నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే నాకిచ్చుటకు ఆహ్వానమందితివే తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే జీవము నాకిచ్చుటకు శిలువలో చేసిన కార్యక్రమం నేను నమ్ముతున్నానంటే చెప్పండి. యేసయ్యా నీవేనయ్యా, నా రక్షకుడు నీవే, నా దేవుడు నీవే, నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీవే, నాకు జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవే, నాకు విలువనివ్వగలిగిన దేవుడు నీవేనయ్యా. నువ్వు కాకపోతే ఎవరున్నారయ్యా? నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ప్రభా? నన్ను ప్రేమించిన దేవా నీకు వందనములయ్యా. తండ్రితో కలుపుతానికి యేసు
యేసు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదే సమయంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో దేవుని కుమారులై ఉంటారు. సహాయము లేనప్పుడు కాపాడావు, నిరీక్షణ లేనప్పుడు బలపరచావు. సహాయము లేనప్పుడు కాపాడావు, నిరీక్షణ లేనప్పుడు బలపరచావు. నీ నామములో, నీ సన్నిధిలో, నీ నామములో, నీ సన్నిధిలో నాకు విడుదల దొరికినది, నాకు జీవము దొరికినది, నాకు స్వస్థత దొరికినది, నమ్ముతున్నాను ప్రభా. విమోచన దొరికినది, నాకు విడుదల దొరికినది, నాకు జీవము కలిగినది, నాకు స్వస్థత దొరికినది, విమోచన కలిగినది. దేవా, యేసయ్యా, స్నేహితుడా, నా సహాయుడా. 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 ఈరోజు మీరు నిజంగా జీవితంలో నిర్ణయం చేసుకుని, హృదయంలో నిర్ణయం చేసుకుని, ఎదుకోయ్యా నా జీవితంలో విడుదల, నా జీవితంలో క్షమాపణ, నా జీవితంలో స్వస్థత నీ ద్వారానే కలుగుతుందని నమ్ముతున్నాను, నీ దగ్గరకే వస్తున్నాను, నన్ను ముట్టు అని అడిగేవారు అంటే అడగండి. అడగండి, యేసు నామంలో అడగండి. మీకేం కావాలో అడగండి. మీరు ఫలించినట్లుగా అడగండి. మీ విశ్వాసం బలపరచబడినట్లుగా అడగండి. స్వస్థత కావాలా అడగండి. నోబడీ కెన్ స్టాప్ యూ. ఆ గుడ్డి భర్త మీ కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. పక్కనున్న వారు ఆపదలుచుకున్నారు, కానీ తన కేక యేసైనా ఆపింది. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడు. ఆయన అడిగిన మాటకి, ఈయన అడిగిన కోరికకి యేసు ప్రభు అదే రీతిగా తనకి స్వస్థతనిచ్చి, ఎల్లు నీ దారిలో ఎల్లు. కుష్ఠరోగులు కేక వేసుకుంటూ వచ్చారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, యేసు మమ్మల్ని కరుణించు అని కుష్ఠరోగులు 10 మంది కేక వేసుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారికి చెప్పిన మాట, వెళ్ళి మిమ్మల్ని యాజకులకి కనపరుచుకోండి. వారు వెళ్తున్న మార్గంలో వారికి స్వస్థత. ఒక్క అన్యుడు మాత్రం తిరిగి వచ్చాడంట కృతజ్ఞతతో. ఒక్క అన్యుడు తిరిగి వచ్చాడు యేసును మహిమపరుస్తూ. ఇదిగో ఈరోజు దేవుడు జరిగించబోయే కార్యానికి దేవుడు మహిమపరుస్తాను. సిద్ధమా? మీకు నిజంగా విశ్వాసం ఉందంటే ఈ సమయంలో మీరు చేయగలిగింది ఏంటంటే, ముందుగానే దేవుడు స్తుతించు. Maybe you are in a loss, maybe you have lost, but then I'm telling you, praise will do everything well. Praise God, not people. Worship God, not people. God is there for you. Who can be against you? దేవా నా సహాయకుడు నీవే. నువ్వు చేయబోతున్న కార్యం బట్టి వందనాలు, నువ్వు తెరబోతున్న తలుపు బట్టి వందనాలు, నువ్వు జరిగించబోయే కార్యం బట్టి వందనాలు. I will praise you, Lord. I will confuse the enemy with my praise. చెప్పు, ధైర్యంగా చెప్పు. పరమును వీడి ఈ భూమికొచ్చి దిగి వచ్చిన రక్షకుడా, మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమమయ
అవునయ్యా. దాసత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి. నే వెదకి రాలేనని సత్యమునెరిగి నీవే నాదరికి పరుగెత్తితివి. దాసత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి. నీవే 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 దేవా, నీవే ఏది నీకేది? నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నువ్వు మాత్రమేనయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే దేవా, నీవే నీవే నా యేసయ్యా. త్యాగం ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా నీ ఆత్మని మా తోడిచ్చిన దేవా, నీకు కోట్లాది వందనములయ్యా. మా జీవితంలో కార్యము జరిగిస్తున్న ప్రభువా, నీకు కోట్లాది వందనములయ్యా. మాకు శక్తిని, మాకు బలాన్ని, మాకు ధైర్యాన్ని ఇచ్చి దేవా, తండ్రి చిత్తము నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచే ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈరోజు ఏమని అడగగలుగుతామయ్యా, ఏమని చెప్పగలుగుతామయ్యా, నిన్ను ఏమని వివరించగలుగుతామయ్యా, నీ ప్రేమ దేంతో పోల్చగలుగుతామయ్యా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము మా తోడు ఉంటానన్న ప్రభా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానన్న ప్రభా, నీ ప్రేమని రుచులు పని నిరూపించు. నీ ఆత్మను మాకు తోడిచ్చి మమ్మల్ని అనాథులుగా కాక నిత్యము మా తోడుంటానన్న మాటను నెరవేర్చు దేవా. ఈ ఆవరణను వారు చూడయ్యా, ఈ లైవ్లో విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఎక్కిరిస్తున్న వారిని చూడయ్యా. మేము నమ్ముతున్నాం ఈరోజు కూడా నువ్వు యెహోవా రాఫా. ఆ రోజు యెహోవా రాఫా అంటే ఈరోజు యేసు ద్వారంగా ఆ స్వస్థత మేము పొందుకుంటున్నాం. నువ్వు మారాన్ని మధురంగా చేసేది